అమ్మో అప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సింగల్ సింహం అన్నారు కదా, ఆ సింహం ఇవాళ రమ్మనండి, బోన్లో నుంచి బయటికి రమ్మన్నాడు ఆ సింహాన్ని. ఆ సింహానికి ప్రజలే బుద్ధి చెప్తారు. అయ్యా అభివృద్ధి అంటే ఏంటనేది ప్రజలే చెప్తారు. సార్ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 19 నెలల్లోనే అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. నిన్న దావోస్ వెళ్ళింది కూడా ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికే వెళ్ళారు. అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం చంద్రబాబుకి కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురికి అసలు లేదు అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు మీరు? ఏమండి, అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళకి కానీ ఒక దేశంలో దావోస్ అనే దానికి వెళ్ళాలి అంటే అక్కడ ఏం జరుగుద్ది అసలు ముందు? ఇక్కడ దోచుకున్న డబ్బులు అక్కడ దాచుకోవటానికి వెళ్తారా, లేకపోతే అక్కడ వచ్చే ఎంఎన్సీ కంపెనీలు కానీ మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఇక్కడ అభివృద్ధి పదంలో బాబు మీకు ఇన్ని ఇండస్ట్రీస్ ఇస్తాం, మీకు ఈ ప్రోత్సాహాలు ఇస్తాం, మా రాష్ట్రంలో ఈ మీ యొక్క కంపెనీలు పెడితే మా యొక్క యువతకి ఇక్కడ ఉద్యోగ కల్పన జరుగుతాయి, భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో దావోస్ వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు దావోస్ ఎందుకు వెళ్ళదయ్యా బాబు అని చెప్పి ఇలా కోడిగుడ్డు మంత్రిని ఇలా బొబ్బట్ల మంత్రిని అడిగితే, అయ్యా అక్కడ మేము దావోస్ వెళ్తే చలేస్తుంది, మేము చలికోట్లు కొనుక్కునే ఓపిక కూడా లేదని చెప్పేసి వీళ్ళు ఇంటిలో కొనుక్కునే వాళ్ళు. ఎందుకంటే ఏ ప్రాంతానికి ఎందుకు వెళ్తారు, ఏ మంత్రి ఎందుకు ఉంటాడు అనే మినిమం నాలెడ్జ్ కానీ జ్ఞానం కానీ ఉన్న నాయకులు కాదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరికీ కలిపి ఒకే ఒక మంత్రి ఉన్నాడు, సకల శాఖ మంత్రి. ఏది వచ్చినా కానీ ఆ సకల శాఖ మంత్రి చూసుకోవడం తప్పితే ఇలా ఒక కారుకి బొగ్గలుగా ఎదురు ఒక ప్రోటోకాల్ వ్యాన్ పెట్టుకొని వీళ్ళు వెనకమాలు వెళ్ళాం, దాన్ని ఓపెన్ చేసామా, బొబ్బట్లు ఓపెన్ చేసామా, కోడిగుడ్లు వ్యాపారం ఓపెన్ చేసామా, ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఈ ఓపెన్ చేసామా తప్పితే యువతకి భవిష్యత్తు కావాలి, యువత ముందుకెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే యువత ప్రధాన పాత్ర వహించాలి అంటే ఇట్లాంటి దావోస్ లాంటి దేశాలకు వెళ్ళాలి. అక్కడ కొన్ని వేల కంపెనీలు అక్కడికి వస్తాయి, అట్లా మంచి కంపెనీలు చూసుకొని ఆ కంపెనీలతో మాట్లాడుకొని, అయ్యా బాబు మీ కంపెనీ మా రాష్ట్రానికి వస్తే మా ఒక 10,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు, 2,000 ఉద్యోగాలు ఇస్తే మా యువతలో ఉన్న టాలెంట్ని బయట పెడతాకు కానీ వాళ్ళ యొక్క మనుగడకి కానీ భవిష్యత్తుకు కానీ ఎంతో బాగుంటుంది అనే ఉద్దేశంతో దావోస్ వెళ్తారు. అక్కడ దాచుకున్నది పెట్టుకోవటానికి అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే మీ నాయకుడు వెళ్ళేవాడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మాట్లాడితే అన్నాను, మరి అప్పుడు దోచుకట్టకి వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు మీరే చెప్పాలి. ఎందుకంటే మీకు అజ్ఞానంలో మీరు అనేవాడికి ప్రోటోకాల్ తెలియదు, ఎక్కడ ఎందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళినా కానీ అమ్మ దోచుకోవటానికి వెళ్ళారనే నానుడి ఎంతసేపు ఎదురు ప్రభుత్వం మీద మీరు బురద జల్లటం తప్పితే మీకు చేత కాదు. చేసేవాడిని చూస్తే కళ్ళు మంట, ఏడుపు, ఈ తప్పితే మీకు ఇంకోటి లేదు. మీరు వచ్చిన 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు, ఏం చేయగలిగారు? కనీసం రాష్ట్రాన్ని 3 ముక్కలు అన్నారు, 3 ముక్కల్లో ఒక్క ముక్కను కూడా కనీసం ఒక్క తట్టమట్టి కూడా మీరు పోలవరానికి ఎత్తలా చేయాల. ఉన్న కాపర్ డ్యామ్ నాశనం చేశారు, ఇటు రాజధానిలో పిచ్చి మొక్కలు పిలిపించి మీరు అన్నట్టుగానే దాన్ని శ్మశానం చేశారు. ఏం చేశారు మీరు? అభివృద్ధి ఏం చేశారు చెప్పండి? అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే అన్న సూపర్ 6 పథకాలు అమలు చేశారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఏం చేయలేదు మీరు. అందరు విద్యార్థులకు కూడా ఇంట్లో చదువుకున్న ప్రతి కొడుకుకి కూతురికి నలుగురు, ముగ్గురు, ఇద్దరికి మేము ఆ రోజు అమ్మఒడి ఇస్తానన్నారు. కానీ ఒక్కరికే ఇంటికి ఇచ్చారు. ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిలో 3 4 5 మరి అందరూ కూడా చదువుకోవటానికి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడిస్తున్నారు. ఈరోజు వాళ్ళందరూ హ్యాపీగా చదువుకుంటున్నారు. ఈరోజు రేషన్ పరంగా చూసుకోండి, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు చూసుకోండి, మీరు ఎటన్నారండి. అట్లాగే మహిళల బస్సు చూసుకోండి. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు తీసుకొస్తున్న కంపెనీలు చూడండి, ఎంఎన్సీ కంపెనీలు కానీ ఇట్లా కానీ వైజాగ్ చూడండి. వాళ్ళ అట్లాగే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలోని యువతకి ఏ విధంగా జాబ్స్ కావాలో, కంపెనీస్ కావాలో అవన్నీ తీసుకొచ్చాము. చంద్రబాబు వచ్చిన ఈ 19 నెలల్లో అసలు మన రాష్ట్రానికి ఏదన్నా కంపెనీస్ వచ్చినాయా? ఒకవేళ వచ్చిన కంపెనీస్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీసే చంద్రబాబు తన పేరు చెప్పుకొని క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అందరూ ఏం చెప్తారు మరి? అసలు గత 5 ఏళ్లలో వాళ్ళు ఎన్ని కంపెనీలు చేయించారు, ఏం తీసుకొచ్చారు, ఇక్కడ ఏం ల్యాండ్ చేయగలిగారు? వాటి ముందు శాతపత్రం విడుదల చేయమండి. మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం, ఈ క్రెడిట్ చోరీ చంద్రబాబు చేస్తున్నాడు, ఓకే బాయ్ ఒప్పుకుందాం, మీరు చెప్పి ఆ క్రెడిట్ మీకే ఇద్దాం. మీరు ఎన్ని కంపెనీలు చేశారు, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉంటాయి కదా, మీ దగ్గర ఉంటుంది కదా లిస్టు. తీసుకురండి, మీడియా ముందుకు తీసుకురండి. ఆ రోజు ఈరోజు ఆ కంపెనీ మేము ఓపెన్ చేసాం, ఆ కంపెనీని మేము ఒప్పందం చేసుకున్నాం, ఇన్ని వేల కోట్లకు మేము ఒప్పందం చేసుకున్నాం, దానికి ఆ పరిశ్రమకి ఇన్ని ఇంటెన్సివ్లు ఈ విధంగా ఇచ్చాం, ఈ విధంగా ప్రోత్సాహాలు ఇచ్చాం. అందుకని ఆ కంపెనీ రాష్ట్రానికి రావటానికి మా వంతు మేము కృషి చేసామనే దానికి వాళ్ళని వచ్చి దమ్ముండి ఏ మంత్రి అయినా, ఇవాళ మాజీ మంత్రులు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ ఒక్కరైనా కానీ వచ్చి నుంచొని మాట్లాడే దమ్ముందా? ఏదో మీడియా మీద వచ్చాం, ప్రజలకు ఏదో 4 అబద్ధాలు చెప్పాం, వెళ్ళిపోయాం, మళ్ళీ వెళ్ళి కొనుక్కుందాం. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి ఒకటే అలవాటు, ఏదో నిద్రలేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం గుర్తొస్తుంది, వస్తాడు 4 మాటలు చెప్తాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు. అట్లాగే ఆ నాయకుడు వచ్చినప్పుడు మేము ఏదో మాట్లాడాలి కాబట్టి
వీళ్ళ నోటికి వచ్చింది ఏదో మాట్లాడతాడు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నాడు ఇక్కడ. అది మాట్లాడే ఎందుకంటే అది మీ నోటి నుంచి, మీ నాయకుల నోటి నుంచే ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి ఇవాళ జరుగుతుంది అనేది మీ నాయకుల నోటి నుంచి వస్తుంది. ముందు దాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏదో మన నాయకుడు వస్తున్నాడు, ఆయన దగ్గర మెప్పు పొందాం, రేపు ఎమ్మెల్యే సీట్ మిస్ అవ్వకుండా చూసుకుందాం అనే ధోరణిలో మీరు ఏదో బురద జల్లితే అయిపోద్ది అనే ధోరణిలో వెళ్ళొద్దు. ఈ రాష్ట్రంలో రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లోకి వస్తే మీరు ఓట్లు ఆడటానికి వెళ్తే ప్రజలు తరిమేసే పరిస్థితి రాకుండా చూసుకోండి. ఈ 11 సీట్లు అన్న వచ్చినాయి, రేపు ఆ 11 సీట్లు కూడా రావు, అది గుర్తుంచుకోండి ముందు. అదేంటి సార్ 2027లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, మళ్ళీ ప్రజలే మన్నన పొందుతారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపిస్తారు ప్రజలే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీరేం 11 సీట్లు వస్తాయని చెప్పి మీరు అంటారేంటి అసలు? ఏమండి, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు పాదయాత్ర చేశాడు. జనాలు అమ్మో వచ్చాడు మనం ఇద్దామని చెప్పేసి 151 సీట్లు ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన రోడ్డు వెంట వెళ్ళాలంటే నన్ను ఎవడు చంపేస్తాడో, నన్ను ఎవడిచ్చేస్తాడో అని చెప్పేసి ఒక ప్రాంతంలో షాపులు ఉంటే పచ్చని చెట్లు నరికేశారు. ఆయన వస్తున్నాడంటే ఆ రోడ్డు మొత్తం షాపులు మూసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు బతికితే కానీ, ఆ రోజు వ్యాపారం చేస్తే కానీ బతికితే పూట గడవని స్థితిలో ఉన్న వాళ్ళు వ్యాపారులు కూడా తోపుడు బండ్లు కానీ, కానీ చిన్న బడ్డీ కొట్లు కానీ మూసేసి ఆయన వెళ్ళిపోయేదాకా చుట్టూ పరదాలు కట్టుకున్నారు. ఏమండి, అట్లాంటి వాడు వాళ్ళ ప్రజల ముందుకు వస్తాడా? రమ్మని ప్రజలే బుద్ధి చెప్తారు. ఏదో పేడ్ ఆర్టిస్టులను పక్కన రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చి ఓహో మాది ఎంత వాపు ఉంది అని చెప్పి బలుపుని చూసి ఎగరేసుకోవటం కాదు. మీరు రండి, ఇంటింటికి తిరగండి. మీరు తిరిగినప్పుడు ప్రజలు చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రోజు అభివృద్ధి ఏంటనేది మీకు చెప్తారు. ఆల్రెడీ మొన్న కొంతమంది మంత్రులు వెళ్ళారు, మాజీ మంత్రులు వెళ్ళినప్పుడు జనాలకి అమ్మా ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా అంటే ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా చంద్రబాబు ప్రభుత్వం బాగుంది, వైసీపీ ప్రభుత్వం బాగలేదని. అప్పటికి ఆ మంత్రి వైసీపీ బాగుందా అని అడిగినా కానీ లేదు చంద్రబాబు ప్రభుత్వం బాగుందని చెప్పి చెప్పు తీసుకొట్టినట్టు చెప్తున్నారు జనాలు. అట్లాగే రేపు మీరు 5 నాయకుడు వచ్చినా కానీ అమ్మో అప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా సింగల్ సింహం అన్నారు కదా, ఆ సింహం ఇవాళ రమ్మనండి, బోన్లో నుంచి బయటికి రమ్మన్నాడు ఆ సింహాన్ని. ఆ సింహానికి ప్రజలే బుద్ధి చెప్తారు. అయ్యా అభివృద్ధి అంటే ఏంటనేది ప్రజలే చెప్తారు. అంటే ఈ రోజున విజనరీ లీడర్ అని చెప్పుకున్న చంద్రబాబు అసలు విజనరీ ఎక్కడ ఉంది? రాష్ట్రాన్ని అప్పులు హూబులు నింపేశాడు చంద్రబాబు. కానీ గతంలో అసలు అప్పు అనేది తెలియకుండా చేసిన రాష్ట్రాన్ని నేను అసలు అప్పుల పాలు లేకుండా చేశాను, నేను పాలించానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చేపాటికి ఈ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది? దగ్గర 2,50,000 సుమారుగా 2,50,000 కోట్లు ఉంది. మరి నువ్వు గద్దె దిగి వెళ్ళిపోయేపాటికి ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉంది? అది నీకు తెలియదా? ఎందుకంటే ఈరోజు ఏదో ప్రజలకు ఏమీ తెలియదు, ప్రజలంతా కూడా ఏదో వాళ్ళ పనులు చేసుకుంటారు, నేను చెప్పింది తింటారు అని చెప్పేసి నువ్వు మాట్లాడి నీ సహచర మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ ఏదో బురజల్లే వాళ్ళతో మాట్లాడిచ్చేసి అబ్బో చంద్రబాబు అప్పులు తెచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఇవాళ ఏదో 4 మాటలు చెప్పి బురజల్లి వెళ్ళిపోవటం కాదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు తెచ్చినప్పుడు ఏం చేసావు? స్కూళ్ళకి రంగులు వేయించావు, మళ్ళీ ఆ రంగులు తీపించడానికి చేసావు. అట్లాగే నీ ఫోటోలు వేయించుకోవటానికి, నీ బ్యానర్లు వేయించుకోవటానికి తెచ్చినప్పుడు ఖర్చు పెట్టావు తప్పితే ప్రజలకు ఏం ఇచ్చావు? ఏదో వాళ్ళకి 4,000 పెన్షన్ ఇచ్చేస్తున్నాను, 2,000 పెన్షన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే నాకు ఓట్లు చేస్తారను. ఆ రోజు నువ్వేం చేసావు? 2,000 పెన్షన్ 3,000 చేయటానికి దఫాలుగా ఈ 5 సంవత్సరాలు పెంచావు. అట్లాగే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అట్లా చేయలేదే, వచ్చాడు మీకు 4,000 పెన్షన్ అన్నాడు, 4,000 ఇచ్చేస్తున్నాడు. అట్లాగే అంతకుముందు 3 నెలల పెన్షన్ కూడా కల్పించేశాడు. అది నువ్వు ఎప్పుడు చేయలేదే. ఎంతసేపు నా ఇంట్లో పప్పులకి 3 లక్షలు 3.5 కోట్లు, ఎలుకలు పట్టడానికి 1,5,00,000. అట్లాగే నా ఇంట్లో ఒక రోజు భోజనం చేయాలంటే 70,000 రూపాయలు, ఒక పూట భోజనానికి 70,000 రూపాయలు ఖర్చు పెట్టిన మీరెక్కడ? ఈరోజు తినకపోయినా కేవలం కార్వాలంలో పండుకొని రాష్ట్ర అభివృద్ధిని స్పీడ్గా తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేస్తున్నాడు. అట్లా ఈ కూటమి ప్రభుత్వం, అటు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ, అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు నిధుల వారత పారుతుంది. ఆ నిధుల వారత ఎందుకు పారుతుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఈరోజు పోలవరం నడుస్తుంది. అట్లాగే 2027లో పోలవరం ఓపెన్ చేస్తామని చెప్పి చంద్రబాబు గంటాపదంగా చెప్తున్నాడు. అట్లాగే 2027లో ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్లు కానీ, ఎంపీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా రేపు ఓపెన్ అవుతున్నాయి. రాజధాని అనేది అభివృద్ధి ఏ విధంగా శరవేగంగా జరుగుతుందో మీరు చూడండి. మీకు ఇది మొత్తం అప్పుడు అంతా కూడా అంత ఏం లేదు, యానిమేటెడ్ మొత్తం క్రియేట్ చేసి చూపిస్తున్నారు అన్నారు. ఆ క్రియేషన్ ఉంటుందో, ప్రపంచ స్థాయి రాజధాని ఏ విధంగా ఉంటుందో మీరు ముందు చూస్తారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు.